ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మొంతా తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర రాయలసీమకు ఫ్లాష్ ఫ్లడ్ ప్రమాదం పొంచి ఉంది. కాకినాడ దగ్గర తీరం దాటే సమయంలో సాధారణ అలల ఎత్తు కంటే మీటర్ ఎత్తున 50 కిలోమీటర్ల పరిధిలోనూ 0.5 మీటర్స్ ఎత్తులో 100 కిలోమీటర్ల విస్తీర్ణంలోనూ సంభవించే ప్రమాదం ఉంది. భారీ నుంచి అత్యంత భారీ వర్షాల కారణంగా ఫ్లాష్ ఫ్లడ్ వార్నింగ్ జారీ చేశారు. కోస్తాంధ్రలో నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, విశాఖకు ఈ ముప్పు ఎక్కువగా ఉంది. దక్షిణ రాయలసీమలోనూ 1-2 చోట్ల ఆకస్మిక వరదలకు ఆస్కారం ఉంది. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. కాకినాడ దగ్గర తీవ్ర తుఫాను తీరాన్ని దాటుతుందనే అంచనాల నేపథ్యంలో ప్రస్తుతం ఉప్పెన వచ్చే ప్రమాదం ఉంది. సాధారణంగా ఉన్న అలల ఉధృతి కన్నా 1 మీటర్ ఎత్తున అలల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. అక్కడ ఏ ప్రాంతాల్లో ఉప్పెనకు అవకాశం ఉంది, లేకపోతే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనే విషయాన్ని భారత వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు సూచిస్తూ వస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన మ్యాప్ను చూసే ప్రయత్నం చేద్దాం. ఈ మ్యాప్లో పూర్తి స్థాయిలో ఎక్కడ ఉప్పెన వంటి వాతావరణం ఉంటుంది. సహజంగా కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలు సముద్రపు ఎత్తు కన్నా, అంటే సముద్రపు సమాంతరం కన్నా తక్కువ హైట్లో ఉంటాయి కాబట్టి అటువంటి చోట కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఉప్పెన కానీ లేకపోతే ఒకేసారి ఫ్లాష్ ఫ్లడ్స్ లాంటివి వచ్చినప్పుడు సాధారణంగా దాని ఇబ్బందిని ప్రజలు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండమని వాతావరణ శాఖ సూచనలు జారీ చేస్తుంది. గడిచిన కొద్ది కాలంగా ఈ సూచనలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడైతే ఉప్పెన కావచ్చు లేకపోతే ఆకస్మిక వరదలకు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలు ఇవి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. సరే, ఏ ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం అయితే పొంచి ఉంది? ఆల్రెడీ ఒక ప్రాంతంలో జమ అయిన వాటరుతో పాటుగా మళ్లీ వర్షం పడినట్టయితే ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉంది. రాబోయే కొన్ని గంటల వరకు, అంటే రేపు ఉదయం 5:30 లోపల ఈ ప్రాంతాలలో ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని ఇక్కడ సూచించిన ప్రాంతాలలో ఫ్లాష్ ఫ్లడ్ లేదా ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం కనిపిస్తుంది. ఇక రాయలసీమ జిల్లాల్లో అనంతపూర్, చిత్తూరు, కర్నూలు, కడప 4 జిల్లాల్లో, పాత జిల్లాల్లో మీకు చూడండి ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నాయి. ఇది ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్ను సూచించే ప్రాంతం. ఇది లైట్ టు మోడరేట్ రిస్క్ ఉంది, అంటే కొంచెం తక్కువ రిస్కే ఇక్కడ ఉంది. కానీ ఆకస్మిక వరదలు సంభవించే ప్రాంతాలని ఇక్కడ మ్యాప్ ద్వారా సూచించడం జరిగింది. ఇక కాకినాడ పరిసర ప్రాంతాల్లో సాధారణ అలల మీద 1 మీటర్ వరకు ఉప్పెన ఎగిసిపడే అవకాశం కనిపిస్తుంది తీరాన్ని తాకే సమయంలో. కాబట్టి ముఖ్యంగా బీచ్ గోయర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. తీరం వెంబడి ప్రయాణిస్తున్న వాళ్ళు లేదా అక్కడ నివాసం ఉన్న వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పడానికే ఈ సూచన తెలియజేస్తున్నాం. రైట్, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఈ ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు ఉంటే, మరోవైపు అటు అనంతపూర్, రాయలసీమ జిల్లాల్లో కూడా ఇదే వాతావరణం ఉంటుంది. డౌన్పోర్ ఉంటే ఒక్కసారిగా భారీ వర్షాలు కురిసినప్పుడు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కాకినాడ చుట్టుపక్కల ఖచ్చితంగా తుఫాను తీరానికి సంబంధించేటప్పుడు గేల్ విండ్స్ వస్తాయి. 110 కిలోమీటర్ల గరిష్ట వేగంతో గాలులు వచ్చినప్పుడు స్టార్మ్ సర్జ్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దానిని ఎదుర్కోవడానికి స్థానిక యంత్రాంగం సంసిద్ధంగా ఉండటం ఒక ఎత్తు అయితే, 50 కిలోమీటర్ల పరిధిలో ఇదే వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన ఆస్కారం కూడా ఉంది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సూచిస్తోంది. కెమెరామెన్ ప్రసాద్తో రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం.